ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం తన ఫెయిల్యూర్ను దాదాపుగా ఒప్పుకుంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్ష నాయకుడిపైన తన అసహనాన్ని, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. నిజంగా ప్రభుత్వం కనుక సమర్థంగా బాధితులను ఆదుకోవడంలో చొరవ చూపించి ఉంటే మొదటి 2 రోజులు మరి బాధితులందరూ ఆక్రనాదాలు పెడుతున్నా, ఆక్రందన చేస్తున్నా ఎక్కడ కూడా వారిని ఆదుకోవడంలో ముందుకు రానటువంటి అధికార యంత్రాంగం, ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రులు, వీరందరూ దాదాపుగా ఫెయిల్ అయినట్టే ప్రజలు చెప్తున్నారు, బాధితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి లాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా బాధితులను ఆదుకోవడంలో, వారిని పరామర్శించడంలో ఘోరంగా ఫెయిల్ అయినారు. ఆయన చెప్తారు, నేను అక్కడికి వస్తే ఏదో యంత్రాంగం అంతా తన చుట్టే తిరుగుతుందని. అంత సీన్ లేదు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిర్వీర్యమైపోయింది. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన, ఆయన మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రులకు లేదా పాలితులకు మధ్య ఎక్కడో ఒక పెద్ద గ్యాప్ వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకు వచ్చింది ఆ గ్యాప్? ముఖ్యంగా అధికార యంత్రాంగం మరి ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న యంత్రాంగం లేదా మంత్రాంగం వీళ్ళందరూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్దేశిస్తారు. వాళ్ళని ఏ విధంగా ముందుకు కదలాలో వాళ్ళే దిశానిర్దేశం చేస్తారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా గత వారం రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకటే అర్థమవుతుంది, ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రివర్గానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ వల్ల ప్రభుత్వ యంత్రాంగం సరైన తీరులో వ్యవహరించలేదు, ఇప్పటికీ వ్యవహరించట్లేదనే మరి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చెప్తారు, వాళ్ళందరినీ వాళ్ళ తోలు తీస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. ఈవెన్ మంత్రులు సరిగా వ్యవహరించకపోయినా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా వాళ్ళ సంగతి చూస్తాను. ఇప్పటికే ఒక అధికారిని సస్పెండ్ చేశామని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాడ నుంచి చూస్తే చాలామంది పైన, అధికార యంత్రాంగం పైన కక్ష సాధింపు చర్యతో వాళ్ళందరినీ మరి ఏఆర్లో పెట్టి, వాళ్ళకి పనులు ఇవ్వకుండా, ఏమీ చేయకుండా పక్కన పెట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు. ఇటువంటి పరిస్థితుల్లో వరద పీడిత ప్రాంతాల్లో పూర్తిగా పర్యటించి బాధితులను ఆదుకోవడంలో అంతో ఎంతో అనుభవం ఉన్న నిష్ణాతులైనటువంటి సీనియర్ అధికారులను ఉపయోగించుకోకుండా ఎవరినో రంగంలోకి దించితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వారందరినీ, సీనియర్స్ అందరినీ కూడా వారికి పనులు అప్పచెప్పకుండా, బాధ్యతలు అప్పచెప్పకుండా వాళ్ళని నిష్క్రియ ప్రభుత్వంలో కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, వాలంటీర్ వ్యవస్థని, అట్లాగే గ్రామ సెక్రటేరియట్స్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ రంగంలోకి దించి వాళ్ళకేదో డబ్బులు పే చేస్తామని, తాత్కాలికంగా ఇస్తామని చెప్పి వాళ్ళని మళ్ళీ పనుల్లోకి తీసుకుంటున్నారు. అసలు ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ఎందుకు? ఆ వ్యవస్థల్ని కొనసాగించి ఉంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ కలిసికట్టుగా, ఉమ్మడిగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ సహాయాన్ని నేరుగా అందజేసే అవకాశం ఉంది. కానీ అది కూడా ఈ ప్రభుత్వం రాగానే నిర్వీర్యం చేసింది. అదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద కూడా ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. జనంలో ఆయనకున్నటువంటి చరిష్మాను చూసిన తర్వాత అసహనం, ఆవేశం, ఆక్రోశం అన్నీ పెళ్ళిబుకాయి. ఆయన ఎక్కడో ప్రతిపక్ష నాయకుడు కుట్రలు చేస్తున్నాడు, అదే పడవల్ని పంపి ప్రకాశం బ్యారేజీ గేట్లను పాడగొట్టి, ఇట్లాంటి మాటలన్నీ కూడా నిజానికి ప్రభుత్వం కనుక సమర్థంగా అక్కడ బుడమేరు ప్రాంతాల్లో కానీ, మిగతా ప్రాంతాల్లో కానీ బాధితులను ఆదుకొని ఉంటే
ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు చూసేవాళ్ళు కూడా కాదు. ప్రతిపక్ష నాయకుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం కానీ, ఆయన వస్తే పలకరించడం కానీ ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత, ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో నిర్వీర్యమైపోయిన తర్వాత మరి ప్రతిపక్ష నాయకుడిని ఆశ్రయిస్తారు. అది ఎక్కడైనా ఉన్నది, ఇక్కడే కాదు, ఈ దేశంలో కాదు, ఏ దేశంలో అయినా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి ఉరుకులు పరుగులతో వెళ్తారు. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఘోరంగా ఫెయిల్ అయిందో, ఆ ఫెయిల్యూర్ని సమర్థంగా వాళ్ళు తిప్పికొట్టలేక ప్రతిపక్ష నాయకుడి మీద రకరకాలుగా అభియోగాలు చేయటం, ఆయన్ని తిట్టిపోయటం, ఆయన మీద ఇంకా లేనిపోనివన్నీ చేయటం. నిజానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవహరించిన తీరులో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించట్లేదు. ప్రతి జీవోను అడ్డుకున్నారు, ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కనీసం ముందుకు కదలలేకుండా చేశారు. ఎక్కడ కూడా ఏ జీవో కానీ, ఏ పథకాన్ని కానీ ముందుకు రానివ్వకుండా చేశారు. కోర్టుల ద్వారా చేశారు. రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి, చర్చలు పెట్టి, ఎల్లో మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారాన్ని ప్రజల్లో నింపడానికి చేశారు. ఇప్పుడు అటువంటిది లేదే. జగన్మోహన్ రెడ్డి చాలా సంయమనంతో, ఓర్పుతో, సహనంతో ఇంకా ఉన్నారు. ఆయన ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి ఉన్మాదంతో ఊగిపోవటం లేదు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజలతో తనున్నప్పుడు ఈ రకమైన పాలన ఉండేది, ఇప్పుడు ఈ రకమైన పాలన సాగుతుందని మాత్రమే చెప్తున్నారు. దీంట్లో తప్పే ఉంది. తెలుగుదేశం అధినేతగా మీరు అనేక బహిరంగ సభల్లో మీరు మాట్లాడింది ఏంటి? ఆవుని పాలిచ్చే పాడిగేతిని మీరు వదులుకొని ఏదో దొన్నను కొనుక్కొచ్చుకున్నారు 100 సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేక రంగాల్లో ఫెయిల్ అయింది. ముందుగా ఈ కక్ష సాధింపు చర్యలను మానేసి పాలన పైన దృష్టి పెడితే తెలుగుదేశం అత్యద్భుతంగా ప్రజల్లో మన్ననలు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతి అంశంలోనూ అసలు వాళ్ళ దృష్టికోణం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వేధించటం, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రాజకీయ రంగంలో ఆయన ఎదుగుదల లేకుండా చూడటం, ఈ కార్యాచరణ మీదనే మంత్రివర్గం యావత్తు ఫోకస్ పెట్టింది. కాబట్టి ప్రజలు జనరల్గా వాళ్ళ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలి తెలియక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఉరుగులు పరుగులతో వస్తున్నారు. అనేక రకాలు, అసలు 4-5 రోజుల నుంచి నిద్ర లేదు, ఆహారం లేదు, సరైనటువంటి వారికి నిత్యావసర వస్తువులు అందట్లేదు. అసలు కొంతమంది అయితే ఆసుపత్రి సౌకర్యాలు అంటే మినిమం మెడికల్ ఎయిడ్ లభించక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనధికారికంగా మనకున్న సమాచారం మేరకు దాదాపు 30 నుంచి 40 మంది ఈ వరద పీడిత ప్రాంతాల్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వం ఏదో 16-17 చెప్పింది, కానీ దాదాపుగా 40 మంది వరకు చనిపోయినట్టుగా అనధికార వర్గాలు చెప్తున్నాయి. దాంట్లో నిజమేంతో తెలియదు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేసి ప్రజల్లో లేదా వరద పీడిత ప్రాంతాల్లో మంచి పేరు తెచ్చుకోవడం వల్ల నిజానికి జగన్మోహన్ రెడ్డికి అది మైనసే అవుతుంది. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంతగా ప్రజలు ఆదరించడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వ వైఫల్యాన్ని అడుగడుగున ప్రతిపక్షం ఎండగడుతుంది, ప్రశ్నిస్తుంది. అదే చేస్తున్నారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా నీటిలో మునిగిపోయినటువంటి అనేక వందల వేల గృహాల్లో చాలామంది సజీవ సమాధి అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగింది, మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోంది, వారి దైనందిన సమస్యలు ఏంటి తెలుసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంకా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమైన రహదారులు లేదా ప్రధానమైనటువంటి వీధులు లేదా ప్రధానంగా వీళ్ళు వెళ్ళగలిగిన ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ సౌకర్యాలు, ప్రభుత్వం నుంచి అనేక రకాల ఆహార పొట్లాలు కానీ లేదా మిగతా డైలీ నీడ్స్ కానీ అందుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అదే ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు, లాస్ట్ మైల్ దాకా చేరట్లేదు, అదే జరుగుతుంది. నిజానికి కూడా అదే ఉంది. చాలా ప్రాంతాలకు ఇంకా సహాయం అందట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి, ముఖ్యంగా ఇప్పుడు వాలంటీర్స్ని, గ్రామ సెక్రటరీస్ని రంగంలో దించారు. వాళ్ళని కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత భరోసా కల్పించి వాళ్ళని కూడా ప్రభుత్వంలో ఒక భాగంగా పరిగణించి తప్పకుండా వారి సహాయాన్ని కూడా తీసుకుంటే తప్పకుండా ఈ కష్టకాలాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంది.
చూద్దాం ప్రభుత్వం మరి ఏం చేస్తుందో.